యాక్షన్ హీరో విశాల్, మాస్ డైరెక్టర్ హరి కాంబినేషన్లో చేసిన చిత్రం రత్నం. భరణి, పూజ లాంటి హిట్స్ తర్వాత ఈ సినిమా వస్తూ ఉండడంతో వీరిద్దరూ కలిసి హ్యాట్రిక్ కొడతానని అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. జీ స్టూడియోస్, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించాయి ఈ సినిమాని. కార్తికేయన్ సంతానం ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు. రత్నం మూవీని శ్రీ శ్రీ సాయి సినిమాస్ బ్యానర్ మీద తెలుగులో సతీష్ కుమార్, రాజ్ కుమార్ సంయుక్తంగా రిలీజ్ చేశారు. తెలుగు, తమిళ్లో ఏప్రిల్ 26న గ్రాండ్గా రిలీజ్ చేశారు రత్నం సినిమాని. మరి సినిమా నేడు విడుదలైంది గ్రాండ్గా. ఏ విధంగా ఆకట్టుకుందో చూద్దాం రివ్యూలో. ముందుగా ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే సింపుల్గా ఏపీ తమిళనాడు బార్డర్లో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి రెండు ప్రభుత్వాలు కలిసి కొన్ని చర్యలు తీసుకుంటాయి. ఇలాంటి క్రమంలోనే విశాల్, రత్నం ఈ ప్రాబ్లంలోకి ఎంటర్ అవ్వాల్సి వస్తుంది. వాళ్ళు సాల్వ్ చేసే ఈ ప్రాబ్లంకి రత్నం లవర్కి మధ్య ఉన్న సంబంధం ఏమిటి, అలాగే హీరోయిన్ కోసం రత్నం వాళ్ళందరి మీద రివెంజ్ తీర్చుకోవడానికి గల ప్రధాన కారణం ఏమిటనేది తెలియాలంటే వెండి తెరపై ఈ సినిమా చూడాల్సిందే. సో ఈ సినిమా గురించి చూస్తే విశాల్ అద్భుతమైన నటన అయితే చూపించాడు. మాస్ డైరెక్టర్ హరి గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కమర్షియల్ ఎంటర్టైనర్స్ తీయడంలో అతన్ని మించిన దర్శకుడు తమిళ ఇండస్ట్రీలో లేరు. సో అద్భుతమైనటువంటి డైరెక్టర్, మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి. సినిమాలో ప్రతి ఫ్రేమ్లో ఆయన టాలెంట్ కనిపిస్తూనే ఉంటుంది. గతంలో యముడు సిరీస్ ఎంత అద్భుతంగా హిట్ అయిందో తెలిసిందే. తెలుగులో కూడా మంచి సూపర్ హిట్ని అందుకుంది. ఎక్కడా కూడా బోర్ కొట్టించకుండా సినిమా మొత్తం సాఫ్ట్గా నడిపించడంలో ఆయన స్టైలే వేరు. సో ఎప్పుడూ హరి సక్సెస్ అవుతారు ఇలాగా. ఇక రత్నం సినిమాలో కూడా అలాగే సక్సెస్ అయ్యారు. స్క్రీన్ ప్లే అలాగే సినిమా డైలాగులు అద్భుతంగా ఉన్నాయి. సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్ అయితే అద్భుతం. ముఖ్యంగా విశాల్ చేత కత్తి పట్టించి తన చేత మాస్ సినిమాలు చేసి చాలా వరకు సక్సెస్ అయ్యారు. సో ఇక్కడ కూడా అద్భుతంగా చేయించారు విశాల్ చేత. ప్రతి సీన్ కూడా సిచ్యువేషన్కి తగ్గట్టు క్రియేట్ చేసి అలరించారు విశాల్. ఇక దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా సినిమాకి చాలా వరకు ప్లస్ అయింది. ఎమోషన్ సీన్స్లో దేవి ఇచ్చిన బీజిఎం సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళింది. మంచి సక్సెస్ని అందుకుండానే చెప్పాలి ఈ సినిమాతో. ముఖ్యంగా ఇంటర్వల్ బ్యాంక్ మాత్రం సినిమాకి ప్లస్. సో పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే విశాల్ 100కి 100% న్యాయం చేశారు తన నటనతో. ఇంతకుముందు ఆయన చేసిన సినిమాలో ఒక ఎత్తు అయితే ఇది మరో ఎత్తుకు తీసుకువెళ్ళింది. ఈ సినిమాలో తన కనబరిచిన నటన మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందని అంటున్నారు చూసిన వారు. సీన్కి మధ్య ఉన్న వేరియేషన్ కూడా బాగా ఆకట్టుకున్నారు. సో ఇక హీరోయిన్గా చేసిన ప్రియా భవానీ శంకర్ కూడా తన పాత్ర పరిధి మేరకు అద్భుతంగా నటించింది. మిగిలిన ఆర్టిస్టులు సీనియర్ నటుడు సముద్రకని, మురళీ శర్మ కూడా అద్భుతంగా చేశారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకి హైలైట్. 3 నుంచి 4 సాంగ్స్ వినడానికి బాగానే ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి మరో లెవెల్లో వచ్చింది. ఇక సుకుమార్ అందించిన విజువల్స్ కూడా సినిమాకి చాలా వరకు ప్లస్ అయ్యాయి. రిచ్ లుక్లో కనిపించింది. ఇక పీటర్ హెయిన్స్ చేసిన యాక్షన్ కొరియోగ్రఫీ సినిమాని మరో నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళింది. సో సినిమాలో కొంచెం వైలెన్స్ ఎక్కువనే తప్ప సినిమా స్టోరీ అయితే అద్భుతంగా తీశారనే చెప్పాలి. మొత్తానికి ఒక మంచి కంబ్యాక్తో వచ్చారనే చెప్పాలి విశాల్.